ఇవాళ మీకు ఒక సీక్రెట్ చెప్పనా, ఒక చిన్న కరెక్షన్తో లాక్స్ ఆఫ్ రూపీస్ మిగిల్చుకోవచ్చు. కన్స్ట్రక్షన్ టైంలో మనం రెగ్యులర్గా సిమెంట్ ప్లాస్టింగ్ చేస్తాం, కానీ నేనే సజెస్ట్ చేస్తానంటే ఎక్స్టర్నల్ వాల్స్కి వచ్చేసి రెగ్యులర్ సిమెంట్ ప్లాస్టింగ్ వెళ్ళిపోండి, కానీ ఇంటర్నల్ వాల్స్కి వచ్చేసరికి జిప్సమ్ ప్లాస్టర్స్ నేను సజెస్ట్ చేస్తాను. దీనివల్ల మీకు 6 బెనిఫిట్స్ ఉన్నాయి. ఫస్ట్, స్మూత్ అండ్ సీమ్లెస్ ఫినిష్. సెకండ్, ఫాస్టర్ డ్రైయింగ్ అండ్ సెట్టింగ్. థర్డ్, నో షింకేజ్ క్రాక్స్. ఫోర్త్, no water curing. 5, fire and thermal resistance. And the last is లైట్ వెయిట్ కన్స్ట్రక్షన్. అన్న నీ బ్లాంక్ ఫేస్ ఏంటి అర్థమైంది నాకు. ఇందట లక్షల రూపాయలు సేవ్ చేసుకుంటాను కదా, ఎట్లా ఉన్నా కానీ క్వశ్చన్ ఎలాగంటే రెగ్యులర్ ప్లాస్టింగ్ కి 15 to 20 రూపీస్ రెగ్యులర్ ప్లాస్టింగ్ ఖర్చు అవుతుంది. అంతటితో ఆగుద్దా? మళ్ళీ మనం స్మూత్ అండ్ సీమ్లెస్ ఫినిష్ కోసము పిఓపి పన్నింగ్ వెళ్ళాలి మనం. టుగెదర్ ఇట్ కమ్స్ అరౌండ్ 60 to 70 రూపీస్. ఒక 2000 కార్పెట్ ఏరియా ఫ్లోర్ కి ఇట్ కమ్స్ అరౌండ్ 8000 ఆఫ్ ఎస్ఎఫ్టీ ఆఫ్ ప్లాస్టింగ్. దీన్ని బట్టి మీరు లెక్కేసుకోండి ఎంత సేవ్ చేస్తున్నారు. అనంత్ 5-6 లక్షలు మిగులుతున్నాయా? మీరు కూడా మీ ఫ్రెండ్స్ ఎవరైనా కన్స్ట్రక్షన్ చేసుకుంటుంటే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి.